జిల్లాలో మంచు అందాలు మైమరిపిస్తున్నాయి. 3-4 రోజులుగా భారీగా కురుస్తున్న మంచుతో ఆ ప్రాంతం ధవళవర్ణంతో భూతల స్వర్గంలా మారింది. అయితే తీవ్రంగా కురుస్తున్న మంచుతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రధానంగా రహదారులు, రైల్వే ట్రాక్లపై మంచు భారీగా పేరుకుపోవడంతో అధికార యంత్రాంగం తొలగింపు చర్యలు ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలు మంచుమయమయ్యాయి. ఎటువైపు చూసినా కనుచూపు మేరలో హిమపాతం దర్శనమిస్తుంది. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. భారీ మంచు వర్షంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాకులు, రహదారులపై భారీగా మంచు పేరుకుపోవడంతో పలు ప్రాంతాలకు కనెక్టివిటీ దెబ్బతింది. దీంతో స్నో కట్టర్ ద్వారా ట్రాక్ క్లియరెన్స్ పనులు కొనసాగిస్తున్నారు అధికారులు. పేరుకుపోయిన మంచును తొలగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మంచు తొలగిస్తుండటంతో జమ్మూ శ్రీనగర్ హైవేపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక మరో 2 రోజుల పాటు మంచు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో దట్టమైన మంచు కురుస్తుందని వెల్లడించింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా భారీగా మంచు కురుస్తోంది. దీంతో పలు రహదారులను మూసివేశారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్, లాహౌల్ స్పితిలతో పాటు సిమ్లా, కులు, మండి, చంబా, శ్రీమోర్ జిల్లాలో ఎత్తైన ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి.